తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు తెలంగాణ మాజీ మంత్రి సత్యవతి రాథోడ్. ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. తెలంగాణ ప్రజాప్రతినిధులు సిఫార్సు లేఖలపై దర్శన భాగ్యం కల్పించిన సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో మొదటి స్థానంలో ఉంచిన కేసీఆర్ మరింత దృఢంగా పనిచేసేలా ప్రార్థించనున్నారు. మీడియా సోదరులందరికీ నమస్కారం. ఈరోజు విఐపి బ్రేక్ దర్శనంలో తెలుగు రాష్ట్రాల ప్రజలందరి ఇలవేల్పైన వెంకటేశ్వర స్వామిని ఏడుకొండల వాడిని దర్శించుకోవడం జరిగింది. ఆలయ అధికారులు బ్రహ్మాండంగా దర్శన భాగ్యాన్ని కల్పించారు. స్వామివారిని మనస్ఫూర్తిగా రెండు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి భగవంతుడిని ప్రార్థించడం జరిగింది. అలాగే కొన్ని రోజులుగా తెలంగాణ ప్రజాప్రతినిధులకు సంబంధించి తెలంగాణ లెటర్లు అలౌ చేయకుండా కొంత ఇబ్బంది ఉండేది. వచ్చే 20వ తారీఖు నుంచి వాళ్ళ ప్రతినిధులకు కూడా దర్శన భాగ్యం కల్పించిన ఈ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, వెంకటేశ్వర స్వామిని ఏ ఒక్కరూ ఒక రాష్ట్రానికో లేకపోతే ఒక ప్రాంతానికో పరిమితం చేయలేరు. ఇది యావత్ ప్రపంచానికి వైకుంఠ అందరూ ఇష్టదైవంగా ఇలవేల్పుగా కొలుచుకుంటారు. కాబట్టి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది అందరికీ వర్తించే విధంగా చేయాలని, స్వామివారిని ఒక ప్రాంతానికి పరిమితం చేయకూడదు అని చెప్పి విజ్ఞప్తి చేస్తూనే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నిన్ననే ముఖ్యమంత్రి గారు రైతులకు ఇస్తా అన్న హామీల నుంచి వెనక్కిపోయి రోజు తగ్గించుకుంటూ వాళ్ళు ఇచ్చిన హామీలు వాళ్ళు ఇచ్చిన గ్యారంటీల నుంచే తప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. నేను వెంకటేశ్వర స్వామిని కోరుకున్నాను. ఉన్న ప్రభుత్వం ప్రజలకు ఏదైతే మాట ఇచ్చిందో దాన్ని నిలుపుకునే విధంగా పని చేయాలి అని చెప్పి ఆ బుద్ధి ఆ జ్ఞానం వాళ్ళకు ప్రసాదించమని కోరుతూనే బీఆర్ఎస్ పార్టీ నాయకులు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో మొదటి స్థానంలో నిలబెట్టడానికి అహర్నిశలు కృషి చేసిన మాజీ